నమస్కారం అండి. నా పేరు గాయత్రి. నేను కరీంనగర్ వాస్తవ్యురాలిని. స్వతంత్ర భారతదేశంలో గడిచిన 11 ఏళ్లలో భారతదేశం ఎంతగా అభివృద్ధి చెందిందనేది మనందరము కూడా చూస్తున్నాము. ఈ 11 ఏళ్లలో మోదీ గారి ప్రభుత్వము ఎంతగా అభివృద్ధి చెందిందంటే, భారతదేశం ఇప్పుడు 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని మన ప్రతి ఒక్క భారతీయుడు కూడా గర్వంగా చెప్పుకునే తరుణం ఇది. ఏ దేశమైనా బలంగా ఉండాలంటే ఆర్థిక వ్యవస్థనే మూలం. ఇప్పుడు బలమైన ఆర్థిక వ్యవస్థతో పాటు భద్రత అనేది అంతకంటే కూడా ఇంపార్టెంట్ అయిన విషయం. అయితే భద్రత విషయానికొచ్చినట్టయితే రీసెంట్‌గా ప్రపంచం మొత్తంలో కూడా భారతదేశం నిర్వహించినటువంటి ఆపరేషన్ సింధూర్ అనేది ప్రతి ఒక్క నోట కూడా చర్చనీయాంశమైంది. అంటే భారతదేశం జోలికి వస్తే మన పైన దాడి చేసిన వారి స్థావరాల లోపలికి చొచ్చుకెళ్ళి వారిని ఎలా విధ్వంసం చేస్తామనేది భారతదేశ వైమానిక దళ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పింది. అంటే భద్రతా పరంగా కూడా భారతదేశం ఒక సూపర్ పవర్‌గా అవతరించిందనేది కూడా ప్రపంచ దేశాలకి ఒక ఎగ్జాంపుల్‌గా చూపెట్టింది. ఆ తర్వాత చూసుకున్నట్టయితే గాని ప్రతి ఒక్క భారతీయుడికి గూడానంటే జన్‌ధన్ ఖాతాలు. అంటే ఒకప్పుడు పార్లమెంట్‌లో ఒక చిదంబరం గారు మాట్లాడిన క్షణం మనందరికీ గుర్తుంది. ఏంటంటే పల్లెటూరులోకెళ్తే గనక మనము చిన్న చిన్న కూరగాయల వాళ్ళ దగ్గరికెళ్ళి ఎలా పేమెంట్‌లు చేసుకుంటాము, ఏంటి ఆన్‌లైన్ పేమెంట్‌లు ఇదని జన్‌ధన్ ఖాతాలను మెయింటైన్ చేస్తూ డైరెక్ట్ ట్రాన్స్‌ఫర్ టు ద బెనిఫిషరీస్ గవర్నమెంట్ ఏదిచ్చినా కూడా డైరెక్ట్‌గా పేదలకు చేరే విధంగా చేయడంతో పాటు డిజిటల్ పేమెంట్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఏదైతే జరిగిందో, అంటే మారుమూల పల్లెటూళ్ళకి వెళ్ళినప్పటికీ కూడా ఒక చిన్న స్కానర్ తోటి యూపీఐ పేమెంట్ చేయడం అనేది నిజంగా చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఏ మాటలైతే ఒకప్పుడు సాధ్యం కాదు అని చెప్పిన విషయాలనే ఈ రోజు మోదీ గారి ప్రభుత్వం చేసి చూపించింది కాబట్టి. ఆ తర్వాత చూసుకున్నట్టయితే మనము ఈ హైవే కనెక్టివిటీస్, ఈ భారత్‌మాల ఈ హైవే కనెక్టివిటీస్ ఏవైతే ఉందో, దాని తర్వాత ఈ వాయు అంటే వైమానిక దళ శక్తి గాని ఇవన్నీ కూడా ఒక హై స్పీడ్‌లో గూడా కనెక్టివిటీ అనేది పెరుగుతూ వచ్చింది. దాంతో పాటుగా స్మార్ట్ సిటీలు. ప్రతి ఒక్క నగరం గూడా స్మార్ట్ సిటీల పేరుతోటి సుందరీకరణ అవ్వడంతో పాటు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ అనేది గూడా చాలా అంటే వేగవంతంగా జరుగుతుంది. వీటన్నిటితో పాటు చూసుకున్నట్టయితే అటు రోడ్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, అంటే వాయు అంటే అన్ని రకాల పరంగా గూడా చూసుకున్నట్టయితే భారతదేశం అభివృద్ధి పదం వైపు అడుగులు వేస్తున్నది. మనందరం గూడా స్పష్టంగా చూస్తున్నాము. వీటితో పాటుగా భారతదేశం రానున్న కాలంలో ఒక విశ్వ గురువుగా అవతరించబోతుందనేది ప్రతి ఒక్క భారతీయుడు కూడా విశ్వాసం కలిగించింది ఈ 11 ఏళ్ల తరుణం. కాబట్టి ఈ 11 ఏళ్ల ఏదైతే పీరియడ్ ఉందో, మేము చెప్తాము ఒక గోల్డెన్ పీరియడ్‌నే చూపించారు. రానున్న కాలంలో భారతదేశాన్ని అత్యంత పవర్‌ఫుల్ నేషన్‌గా తయారు చేయబోతుందని మేము విశ్వసిస్తున్నాం.